జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చిన్నపిల్లలకి ఇప్పుడు మనము స్టోరీలు చెప్పే క్రమంలో ప్రతిరోజు ఒక స్టోరీ చెప్పాల్సి వస్తుంది. ఇక మా పాప అయితే రమగారు చిన్ని చిన్ని స్టోరీలు చెప్పొద్దమ్మా, రమాంటిని అడిగి పెద్ద పెద్ద స్టోరీలు చెప్పించుకో, ఎక్కువసేపు స్టోరీలు చెప్పు, లేదంటే రోజుకి 2 స్టోరీలు చెప్పని అడుగుతుంది. బహుశా మదర్స్ అందరు ఇదే ఫేస్ చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు కూడా. కొంతమంది అలా మీరు చెప్పే కథలు మా పిల్లలకు చెప్తున్నాం అంటే పిల్లలే డైరెక్ట్గా ఈ ప్రోగ్రామ్ చూడరు కదా, తల్లులు చూస్తారు. ఈ కథని అంటే కొంతమందికి కథలు చెప్పే ఆసక్తి ఉంటుంది, పిల్లలు కూడా వినే ఇంట్రెస్ట్ ఉంటుంది. మీ అమ్మాయి లాగా కనపడ్డప్పుడల్లా కథ అడుగుతుంటుంది. కొంతమంది వింటారు కదా, ఇంట్రెస్ట్ ఉండే పిల్లలకి చెప్పచ్చు. ఆల్మోస్ట్ అంటే ఇదేదో మనం చేసే దీనివల్ల కాకపోయినా ప్రతి తల్లి కూడా ఇది ఫాలో అవుతూనే ఉండుండొచ్చు బహుశా ఇంతకు ముందు నుంచి కూడా. ఈ స్టోరీ చెప్పటం అనేది ఏదో తనకు తెలిసిన ఒక కథ చెప్పటం అనేది. సో అందులో భాగంగా రమగారు ఈరోజు ఏదైనా ఒక మంచి కథ చెప్పండి. అందులో మనకి విక్రమార్కుడు, బేతాళుడు ఇలాంటి స్టోరీలు అంటే పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వీటికి సంబంధించి ఏదైనా ఒక స్టోరీ చెప్తారా? చెప్తాం. అయితే విక్రమార్కుడు బేతాళ్, మనకి విక్రమ్ బేతాళ్ బాగా ఫేమస్ కదా. అవును. విక్రమ్ బేతాళ్ కథలేమో ఒక 28 కథలు, అది ప్రత్యేకమైన సిరీస్. అలా కాకుండా విక్రమార్కుడికి సంబంధించిన కథని చెప్తాం. విక్రమార్కుడికి ఏంటంటే ఆయన రాజు అయిన తర్వాత ఆయనకి దీనికి ముందు నేనేమిటి, నేను ఇప్పుడు రాజుని, నేను ఇప్పుడు విక్రమార్కుడిని, ఈ విక్రమార్కుడిగా పుట్టడానికి ముందు నేనేమిటి అని తెలుసుకోవాలని ఉండేదట. ఓకే. ఇప్పుడు ఎవరైనా మనం ఇప్పుడున్నాము, దీనికి ముందు మనం ఏమిటి లేదా దీని తర్వాత మనం ఏమిటి అనే జిజ్ఞాస మనుషులకు సహజంగా ఉంటుంది. మిగిలిన రకరకాల వ్యవహారాల్లో పడి అవన్నీ జ్ఞాపకం చేసుకోరు, పెద్దగా ఆలోచించరు. రాజు కదా ఈయన, పూర్తిగా అంతా సామ్రాజ్యం సుస్థిరంగా అయిపోయాక ఏదో ఒక తోచక ఆలోచిస్తూ ఆయనకి నా ముందు జన్మలో నేనేమిటో తెలుసుకోవాలి అని అందరినీ అడగటం మొదలుపెట్టాడు. అయితే ఏమైంది, కొన్ని రోజులు ఇలా ప్రశ్నించాడు. ఏ జ్యోతిష్యుడు వచ్చినా ముందు జన్మలో ఏమిటి నేను అని అడుగుతూ ఉండేవాడు. అడగ్గా కొన్నాళ్ళకి ఏమైంది, ఈయనకి మంత్రి ఉన్నాడు భట్టి, ఈయన తమ్ముడే. ఆ భట్టి ఏమన్నాడంటే ఇలా కాదు, మీకు తెలుసుకోవాలని ఉంది కదా అని రాజ్యంలో ప్రకటించాడు. విక్రమార్క మహారాజు తాలూకు ముందు జన్మ ఏమిటో చెప్పగలిగిన వాడికి గుమ్మడికాయ ఇంత బంగారం ఇస్తామని. ఓకే, వచ్చేసారు అందరూ. అప్పుడు దాని వెనకాల కింద ట్యాగ్ లైన్ రాశారనమాట ఇంకొకటి, అబద్ధం చెప్పిన వాడికి శిరచ్ఛేదం చేస్తాము, తప్పు చెప్తే శిరచ్ఛేదం చేస్తాము. ఇప్పుడు వాడు ఏదో చెప్పాడు, అది తప్పో రైటో మనకు ఎలా తెలుస్తుంది? కానీ జనాలు భయపడతారు కదా. భయపడి ఏం చేశారు, వచ్చిన జనాలు సగం మంది వెనక్కిపోయారు. కొంతమంది కొద్దిగా ట్రై చేయబోయి ఈ భట్టిని, ఆయన కత్తిని చూసేసరికి జనాలు బెదిరిపోయారు, తగ్గిపోతే రోజులు గడుస్తుంటే ఎవరు రావటల్లా. ఈ రాజుగారు రోజు ఈ భట్టిని ఏం చేసావు, ఏమిటి నా సంగతి చెప్పు, నాకు నిద్రలో కూడా అదే కళ వస్తుంది అంటుండేవాడు అనమాట. నిద్రపోతే ఏవో కనపడుతున్నాయట, ఆ కనపడుతున్నది ఏమిటో నాకు క్లారిటీ లేదు, నువ్వు కనుక సరిగ్గా కనుక్కొని చెప్తే దాన్ని కనెక్ట్ చేసుకుంటాను అనేవాడు. ఇది తోచక చేసే పనే నిజానికి, కానీ ఆయనకు ఆసక్తి ఉంది రాజుగారు. సరే ఏమైంది, ఆ రాజ్యంలో ఒక శంకర్ భట్టు అని ఒక బ్రాహ్మడు ఉన్నాడు. ఆయనకి పాపం అసలు డబ్బులు లేవు, ఆయన చాలా బీదవాడైతే ఈ చాటింపు విన్నాడు, గుమ్మడికాయ ఇంత బంగారం ఇస్తారు అని. ఆ గుమ్మడికాయ ఇంత బంగారం తీసుకురావచ్చు కదా, నువ్వు కూడా జ్యోతిష్యం చదువుకున్నావని భార్య రోజు పోరేది ఆయన్ని. అయితే దాని వెనకాలన కిందున్న ట్యాగ్ లైన్ చూస్తే ఆయనకి భయంగా ఉంటూ ఉండేది. అయితే కొన్నాళ్ళు ఇలా అనగా ఆలోచించి ఏమనుకున్నాడంటే, ఏమవుతుంది, ఇవాళ కాకపోతే రేపొద్దునైనా మరణం తప్పదు మనిషి అన్నవాడికి, కాబట్టి అబద్ధం చెప్పో ఇంకోటి తెలుసుకునో ఏదో విధంగా ఇది రాజుగారి సంగతి చూడాలని అనుకున్నాడు. ఇప్పుడు రాజుగారి పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకోవాలంటే ఎలా, ఏం చెయ్యాలి? ఇప్పటి కాలంలో అయితే మనం ఇంటర్నెట్లో వెంటనే కొట్టేస్తాం, గూగుల్ చేసేస్తాం కదా, గూగుల్ అని గూగుల్ చేసేస్తాం. వాళ్ళకి గూగుల్ ఏంటంటే ఆ రోజుల్లో ఏదైనా తపస్సు చేయటం, ఏదైనా గుళ్ళోకి వెళ్ళి ఏ దేవుడినో దేవతనో ప్రార్థించి అమ్మ నాకు ఇది కావాలంటే చేస్తుంది దేవత. ఈయన ఏం చేశాడు, ఈ అవంతి నగరం, ఈ ఉజ్జయిని నగరానికి చాలా దూరంలో ఒక పాత కాళికాదేవి గుడి ఉందట. ఆ గుడికి వెళ్దామని బయలుదేరి ఏం చేశాడు, ఆ గుడికి వెళ్ళి ఆ కాళికాదేవిని కనుక మెప్పిస్తే ఆవిడ మనం అడిగిన పని ఏదో చేసి పెడుతుంది, ఈ రాజుగారి సంగతి ఆవిడని కనుక్కోవచ్చు అని చెప్పి, పైగా ఆ రాజుగారికి పూర్వం ఈ కాళికాదేవి గుడితో సంబంధం ఉంది అంచేత వెళ్ళేసరికల్లా ఏమైంది, ఈ నడిచే దారిలో కాళికా ఇప్పటిలాగా మ్యాపులు ఏమున్నాయి, ఏదో ఒక అందాజుగా వెళ్ళేవాళ్ళు. ఈ వెళ్ళే దారిలో ఆయన దారి తప్పిపోయి ఏదో బాగా గుబురుగా ఉన్న ఒక తోటలోకి ఎంటర్ అయ్యాడు. చీకటి పడిపోతే ఈయన ఏం చేశాడు, రాత్రి అయిపోయింది, ఈ పూటకి ఇక్కడ పడుకుందాం, రేపు తెల్లారాక
అప్పుడు చూద్దాం అంటే వెళ్ళే దారిలో కొన్ని ఊళ్ళు కనపడాలని లెక్క ఉంది. ఊళ్ళేవో కొన్ని కనపడ్డాయి. కానీ ఎక్కడ దారి తప్పిపోయాడో అడవిలోకి ప్రవేశించేశాడు. ఈ గుబురుగా ఉన్న చెట్ల ఉన్న ఈ వనంలోకి ప్రవేశించి ఆ రాత్రి పడుకుందామని ఓ చెట్టు ఎక్కి పడుకున్నాడు. పడుకునేసరికల్లా 12 ఏమో అయింది. అర్ధరాత్రి అయ్యేసరికల్లా డమ 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 అని పెద్ద పెద్ద చప్పుళ్ళు వినపడుతున్నాయి. ఏదో డమరకం లాంటిది మోగుతోంది. చుట్టూతా మొత్తం అంతా వనమంతా కాంతివంతంగా అయిపోయింది. అయ్యేసరికి ఇతను ఇదేమిటి దాక్కున్న చోట దయ్యాలు వచ్చినట్టు, నేనేదో రాత్రి పడుకుందామని ఇక్కడ పడుకుంటే ఇలా వచ్చింది ఏమిటా అని చూసేసరికల్లా పెద్ద వాయిద్యాలతోటి శివుడు పార్వతి తిరుగుతున్నారట వనంలో, శివపార్వతులు ఇద్దరు. అప్పుడు ఈయన ఏమనుకున్నాడంటే, ఓహో వీళ్ళు విహారార్థం వచ్చి ఉంటారు దేవతలు అని చెప్పి ఆ చూస్తుండగా దబ్బుమని పట్టు దబ్బి ఆ చెట్టు మీద నుంచి కింద పడిపోయాడు. పడేసరికల్లా ఈ ప్రమథగణాల్లో కొంతమంది వీడిని పడిన వాడిని మానవుడు వీడెవడని వాడిని పట్టుకున్నారు. పట్టుకుని శివుడి దగ్గరికి తీసుకెళ్ళారు. ఆయన ఏమన్నాడంటే, ఇది నువ్వు దారి తెప్పి వచ్చావు కానీ మారేడు వనమట అది. ఓహో, మాకు మారేడు చెట్లు ఇష్టం, శివుడికి మారేడు దళాలు ఇష్టం కదా. ఆ మారేడు వనాలు ఎక్కడుంటాయో అక్కడ సంచరిస్తారట రాత్రిపూట. ఇవాళ మేము ఇక్కడికి వచ్చాము, ఏమిటి నాయన నీ సంగతి అని కనుక్కున్నాడు. కనుక్కొని ఆయన పెద్దగా కనుక్కోకపోయినా శివుడు సర్వాంతర్యామి, ఆయనకి తెలుస్తాయి కదా. ఏమన్నాడంటే, నీ గుమ్మడికాయ ఇంత బంగారం లభిస్తుంది, ఎందుకంటే నువ్వు అనుకోకుండా శివదర్శనం చేసావు. ఈ శివదర్శనానికి ముందు నువ్వు చెట్టెక్కి మారేడు దళాలు చెట్టెక్కేటప్పుడు ఓ చెట్టెక్కుతుంటే ఆకులు కొన్ని రాలుతాయి కదా, ఆ కింద ఒక శివలింగం ఉంది, ఆ శివలింగం మీద పడ్డాయి ఇతను కోసినటువంటి మారేడు దళాలు ఇతను చేయి వల్ల. అందుకని నీకు పుణ్యఫలితం లభిస్తుంది నాయన. కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి, ఈ రాజు దగ్గరికి వెళ్ళు. వచ్చే అమావాస్య నాడు, రేపు అమావాస్య నాడు శివుడిని రాజుగారిని శివపూజ చేసుకుని పువ్వులు అక్షింతలు పట్టుకుని ఈ ఊరికి ఉత్తరం వైపు ఉన్నటువంటి ఒక పల్లెటూరు పేరు చెప్పాడు, రామాపురం కృష్ణాపురం ఏదో ఊరు చెప్పాడు. ఆ ఊళ్ళో ఒక కుమ్మరివాడు ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో మట్టితో చేసిన ఒక గుడ్డి ఎద్దుబొమ్మ ఉంది. మట్టితో చేశాడు, కళ్ళు లేవు, అంటే ఎద్దుబొమ్మ చేశాడు, దానికి కళ్ళు పెట్టాల పొరపాటున. ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి ఆ బొమ్మ మీద అక్షింతలు పువ్వులు వేసి తన గురించి అడగమని చెప్తుందన్నాడు. ఓహో, బాగానే ఉంది కదా. ఇంతలో సూర్యోదయం బ్రాహ్మీ ముహూర్తం అయిపోయింది. శివపార్వతులు అందరూ మాయమైపోయారు. వీడు తెల్లారేదాకా ఈ బ్రాహ్మడు అక్కడ పడుకుని పొద్దున్నే లేచి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ ఇదంతా వచ్చిన నడకంతా మళ్ళీ వెనక్కి నడిచాడు. వెంటనే చేరలేదులేండి, 2-3 రోజులకి చేరాడు. బట్టి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, రాజుగారి పూర్వజన్మ రహస్యం నాకు తెలిసిపోయిందండి, నేను చెప్తాను, నన్ను రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళమన్నాడు. తీసుకెళ్ళమంటే సరే తీసుకుపోయారు. తీసుకెళ్తే ఈయన ఏమన్నాడంటే, రాజా ఇప్పుడు ఇంకా పౌర్ణమి నడుస్తోంది, పౌర్ణమి రోజుల్లోనే ఈయన చూశాడు శివుణ్ణి. అమావాస్య నాడు శివపూజ చేసి పూజ చేసిన అక్షింతలు పువ్వులు పట్టుకుని ఈ ఊరికి ఉత్తరం వైపు ఉన్నటువంటి అక్కడ రామకృష్ణాపురం అనే ఊరికి వెళ్ళి అక్కడ ఒక కుమ్మరివాడు ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఒక గుడ్డి ఎద్దు బొమ్మ ఉంది, మట్టితో చేసింది. ఆ బొమ్మ మీద అక్షింతలు చల్లు, నీ సంగతి కనుక్కో, అది నీకు చెప్తుంది అన్నాడు. సరే రాజుగారు ఇది పెద్దగా నమ్మశక్యం కాలేదు. బ్రాహ్మణుడు చూస్తే బీదగా ఉన్నాడు. సరే దీని సంగతి ఏమిటో చూద్దామని ఈ 15 రోజులు ఈ బ్రాహ్మణ్ణి పోషించండి, ఇక్కడే ఉంచుకుని 15 డేస్ తర్వాత ఈ అమావాస్య వచ్చాక అక్కడ ఏదో విషయం తేలాక అప్పుడు వీటి సంగతి చూద్దామన్నారు. సరే బ్రాహ్మణ్ణి పోషించడం అంటే ఏమిటి, వాడికి చక్కగా ఇబ్బడి ముబ్బడిగా అన్నీ ఇచ్చి ఇంటికి పంపించారు. ఇంటి దగ్గర 4 సైనికుల్ని కాపలా పెట్టారు. ఇంటికి 10 హాయిగా తిన్నారు. ఈ 15 రోజులు 15 రోజులు గడిచాయి. ఈ రాజుగారు ఏం చేశాడు, అమావాస్య నాటి రాత్రి చీకటి పడ్డాక ప్రదోషకాలంలో అంటే చంద్రోదయం అవదు కానీ చంద్రోదయ వేళకి పూజ చేసుకున్నాడు. శివ పూజ చేసి అక్షతలు పువ్వులు పుచ్చుకుని ఆ రామకృష్ణాపురం రథం వేసుకుని అక్కడికి వెళ్ళాడు. వెళ్తే ఒక కుమ్మరివాడి ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఒక పెద్ద సైజు ఎద్దు బొమ్మను. అయితే ఈయన అడిగాడు, ఏమయ్యా మట్టితోటి ఎద్దు బొమ్మను చేసావు, బాగుంది, దీనికి కళ్ళు పెట్టలేదేమిటి, పాపం గుడ్డి బొమ్మను చేసావు, కళ్ళే లేవు ఆ బొమ్మకి. అడిగేసరికల్లా కుమ్మరివాడు అన్నాడు, ఏమోనండి సరిగ్గా కళ్ళు గీసే టైంకి నాకు నిద్ర వచ్చింది, నేను గీయలేదన్నాడు. సరే ఈయన ఏం చేశాడు, రాజుగారు ఆ బొమ్మను చూసి ఆ బొమ్మ మీద అక్షింతలు పువ్వులు చల్లాడు. చల్లితే ఆ గుడ్డి బొమ్మ చటుక్కుని కళ్ళు వచ్చినాయి. దానికి కళ్ళు తెరిచింది, వలవలా ఏడుస్తుంది, కళ్ళలోంచి నీళ్లు కారుతున్నాయి బొమ్మకి. కారుతూ, రాజా నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండను, నువ్వు ఈ పువ్వులు చల్లావు చూడు, దీని ప్రభావం వల్లే నేను మాట్లాడగలుగుతున్నాను. వచ్చే అమావాస్య నాడు ఊరికి తూర్పు వైపున ఉన్నటువంటి శ్మశానంలో చెట్టు మీద ఒక పిశాచి ఉంది, దాని మీద ఈ పువ్వులు అక్షింతలు అక్కడ కూడా చల్లు, అది నీకు చెప్తుంది ఓకే అని చెప్పాడు. చెప్పి గుడ్డి బొమ్మ ఆ కళ్ళు మూసుకుపోయినాయి, టపికని పగిలిపోయింది, బొమ్మ కాస్త పగిలిపోయింది. రాజుగారు అవురా ఇదేమిటి, ఏదో చేయబోతే ఇలా అయింది, సరే చూద్దామని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అమావాస్య రావాలంటే ఈసారి 1 రోజులు ఆగాలి. ఈ 1 రోజులు ఈగర్గా వెయిట్ చేశాడు రాజు విక్రమార్కుడు. సరే మళ్ళీ అమావాస్య వచ్చింది, ఈసారి పూజ చేశాడు.
ఇప్పుడు ఊరికి తూర్పునున్న ఉజ్జయిని నగరానికి తూర్పు వైపు ఉన్న శ్మశానానికి వెళ్ళాడు. ఆ శ్మశానంలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టును ఆశ్రయించుకుని ఒక పిశాచి ఉంది. ఈయన వెళ్ళాడు. వెళ్ళి ఎక్కడుందా అని వెతికాడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఈ పూజ చేసిన పువ్వులు అక్షింతలు దాని మీద చల్లాడు. చల్లేసరికల్లా ఆ పిశాచి అంది, నేను నీతో ఎక్కువసేపు మాట్లాడలేను, ఈ పువ్వుల వల్ల నాకు కొంచెం పుణ్యం వచ్చింది కాబట్టి దాంతో మాట్లాడతాను, 2 నిమిషాలే, ఆ తర్వాత నేనే నిన్ను చంపేస్తాను, కాబట్టి నా మాట పూర్తయిన మరుక్షణం ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి పారిపోమని. సరే ముందే చెప్పింది. ఏం చెప్పిందంటే, వచ్చే అమావాస్య నాడు ఇంకొక అమావాస్యకి మీ మంత్రి గారి పెద్ద ఆయనకి బోలంత మంది మంత్రులు ఉన్నారు. చివరి చిన్న మంత్రి ఉన్నాడు. చిన్న మంత్రికి 9 ఏళ్ల కూతురు ఉంది. ఆ 9 ఏళ్ల కూతురు మీద ఈ అక్షంతల పువ్వులు చల్లి ఆ అమ్మాయిని అడుగు, అది నీకు నిజం చెప్తుంది, నీ పూర్వజన్మ రహస్యం చెప్తుందని చెప్పింది. మళ్ళీ రాజుగారికి మళ్ళా బేతాళి చిట్టెక్కాడంటే ఈ కథ ఇక్కడ అవ్వలేదన్నమాట. ఈ లోపల ఈ వేయగానే ఈ పిశాచి మామూలుగా ఉన్నది కాస్త దానికి బోళ్ళని పళ్ళు గోళ్ళు పెరిగిపోతున్నాయట. రాజుకి అర్థమైంది ఇది మన మీద పడుతుందని. ఈయన ఏం చేశాడు, పరిగెత్తుకుంటా చెట్టు దిగేసి రథం ఎక్కి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసాడు అక్కడి నుంచి. తర్వాత జరగబోయేది ఏమిటి, మనిషిగా ఈయన గొప్పవాడు కానీ పిశాచాల దగ్గర ఆయన పవర్ పనిచేయదు కదా, కత్తులు గిత్తులు పనిచేయవు. పారిపోయి వచ్చేసాడు. మళ్ళీ 1 రోజులు ఆగాడు. అయితే ఈ 1 రోజులకి 10 రోజుల ముందే పౌర్ణమి వెళ్ళగానే మంత్రులందరినీ పిలిచి అందులో చిన్న మంత్రిని అడిగాడు, నాయన నీకు 9 ఏళ్ల కూతురుందంటే ఉందండి అన్నాడు. అయితే అమావాస్య నాడు మీ అమ్మాయితోటి నాకు పని ఉంది, మీ ఇంట్లో శివ పూజ చేసుకోవడానికి వీళ్ళు ఏర్పాటు చేసి నాకు పూజ చేసుకోవడానికి ఏర్పాటు చేసి మీ పిల్లని నాతో ఏకాంతంగా వదిలిపెట్టాలి అని చెప్పాడు. ఈ మంత్రి హడిలిపోయాడు. ఊరినాయన ఈయన ఏం చేయబోతున్నాడు ఈ పిల్లతోటి. ఇంతకుముందు ఈయన విక్రమార్కుడికి సిద్ధి ఎలా వచ్చిందంటే తన తల తనే నరుక్కుని కాళికాదేవికి బలిచ్చుకుని తనని విక్రమార్కుడిగా విజయం పొందాడు. కాళికకి తనని తలే బలిచ్చుకున్నాడు. అంత భక్తుడు అంత పని చేశాడు ఆయన. అంటే అలాంటి పని చేయగలిగిన వాడు. పైగా ఈ 3 నెలల నుంచి ఓ రోజు నెలకోసారి ఆ ఊరు వెళ్తాడు, ఇదేమిటో శ్మశానానికి వెళ్ళి వచ్చాడు. ఇప్పుడు కొత్తగా ఈ కథ మొదలు పెట్టాడు. పిల్లని ఏమైనా బలిస్తాడేమోనని హడిలిపోయారు వాళ్ళు. భయమేసింది వాళ్ళకి. తర్వాత జరగబోయేది ఇదేనేమోనని అక్కడి నుంచి బొణుక్కుంటూ ఎలాగో పాపం ఆ 10 రోజులు గడిపారు. ఆ అమావాస్య పూట మరి రాజు కాదనలేరు. ఏడ్చుకుంటూ పిల్లని ఇంకా కోల్పోతామనుకుని శివ పూజకు ఏర్పాటు చేశారు. ఇప్పుడు 3వ నెల అమావాస్య నాడు రాజుగారు సపరివారంగా మంత్రి గారింటికి వెళ్ళాడు. చిన్న మంత్రి, సాధారణమైన వాడు. చిన్న మంత్రి అంటే ఓ 25 మంది మంత్రులు ఉంటే చివరి వాడు చిన్న పోస్టు, చివరి పోస్టు. సరే వాళ్ళ ఇల్లు ఏదో సుమారైన ఇల్లు, ఇంత పిల్ల ఉంది. వెళ్ళాడు. పూజకు ఒక గది ఏర్పాటు చేశారు, ఒక పెద్ద హాల్ లాంటిది అక్కడ పెట్టారు. శివలింగం పెట్టి పువ్వులు గివ్వులు పెట్టారు. ఈ పిల్లని అక్కడ కూర్చోబెట్టి ఇంటికి బాది ఏడ్చుకుంటూ బయటికి పోయారు. పిల్లని ఏం చేసేస్తాడో ఈయన ఏం చేశాడు, తన పద్ధతి ప్రకారం శివ పూజ చేసుకున్నాడు. ఈ కూర్చున్న పిల్ల చక్కగా బాస్పెట్లు వేసుకుని ముచ్చటగా కూర్చుని 9 ఏళ్ల పిల్ల అంటే ఎంత ఉంటుంది, ఎంత ఉండదు, చిన్నపిల్లే కదా. ఏం చేశాడు, ఈ పువ్వులు అక్షంతలు అమ్మాయి మీద చల్లాడు. అమ్మా నా సంగతి నీకు తెలుసా, నేనెవరో నీకు తెలుసా, నేను ఇంతకుముందు 2 చోట్లకి వెళ్ళాను, వాళ్ళిద్దరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నీ వైపు నన్ను మళ్ళించారు, నీ వైపు నా దారి మళ్ళీ ఇచ్చారు. నీకు నేను తెలుసా, తెలిస్తే దాచకుండా చెప్పు అన్నాడు. ఆ పిల్ల నవ్వింది. నవ్వితే ఈయనకి చాలా సంతోషం వేసింది. నవ్వేసరికి ఎందుకు తనకి సంతోషం వేసిందో ఆయనకి తెలియదు. అప్పుడు ఏం చెప్పిందంటే, రాజా కిందటి జన్మలో నువ్వు రామశర్మ అనే ఒక బ్రాహ్మడి, నీకు ఒక భార్య, ఒక కొడుకు, కోడలు ఉన్నారు. అయితే మీరున్న ఊళ్ళో చాలా ఎక్కువ ఫ్లడ్స్ లాంటివి వచ్చి జనజీవనం అంతా అల్లకల్లోలం అయిపోతే ఏం చేశాం మేము, ఈ అల్లకల్లోలం అయిపోయిన తర్వాత మొదటి 3-4 రోజుల పాటు మన ఇంట్లో భోజనమే లేదు, ఆహారం లేదు. 4 రోజుల పాటు పస్తులున్నాం. 5వ రోజు కొంచెం వాన గీనా తగ్గి జనాలంతా కొంచెం శాంతన పొందుతున్నారు. అంటే ఊళ్ళో జనాలు కొద్దిగా సద్దుమణిగా కాడావిడంతా. 5వ రోజు ఈ బ్రాహ్మడట యాయవారానికి వెళ్ళాడు. అంటే మామూలుగా బ్రాహ్మలు పూజలు అవి చేయిస్తారు ఎవరింట్లోన్నా, వాళ్ళు ఏమైనా ఇస్తే తెచ్చుకుంటారు. ఏ పూజలు అవి లేని రోజుల్లో వీళ్ళు ఏం చేస్తారంటే భిక్షకి వెళ్తారు ఊళ్ళోకి. వెళ్తే ఈ ఊళ్ళల్లో గృహస్థులు ఏదైనా బియ్యము అవి ఇవి ఇస్తే అవి తెచ్చుకుని వంట చేసుకోవాలి. అయితే ఈయన వెళ్ళేసరికి ఊళ్ళోకి ఊరంతా అల్లకల్లోలక. నిన్ననే ఫ్లడ్స్ తగ్గితే ఇవాళ వాళ్ళు టెంగు రంగామని ఉండలేరు కదా. ఆ ఊరంతా అల్లకల్లోలంగా ఉంది. ఏదో జనాలంతా ఎక్కడెక్కడ వస్తువులు తెచ్చుకుంటారు, తడిసిపోయిన నీళ్లు బాగు చేసుకుని గందరగోళంగా ఉన్నారు. 4 గుప్పెళ్ళ బియ్యం మాత్రమే దొరికినాయట ఆ రోజు. ఓకే, 4 గుప్పెళ్ళ బియ్యం వస్తే ఈ బియ్యం పుచ్చుకుని ఈయన ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొస్తే భార్య ఏం చేసింది, కోడలు కూడా మరి పెద్దదేం కాదు, పెద్ద కొడుకు 18 ఏళ్ళ కొడుకు, ఓ 13-12 ఏళ్ళ చిన్నపిల్ల కోడలు. అయితే ఈ భార్య ఈ 4 గుప్పెళ్ళ బియ్యాన్ని
ఇంట్లో ఏ శనగపిండి ఉందో లేకపోతే ఏ పెసరపప్పు ఉందో అది వేసి మొత్తాన్ని వీళ్ళు తినడానికి ఒక పదార్థం ఏదో తయారు చేసింది. 4 విస్తళ్ళలో అంతంత ఉన్నది ఎంతో పదార్థం. 4 పెళ్ళి బియ్యం అయితే ఎంత వస్తుంది? 4 భాగాలు చేసి భోజనాన్ని కూర్చున్నారు. కూర్చుంటే బయట నుంచి ఓ 2 బ్రాహ్మలు తలుపు కొట్టారు. బయట తలుపు కొట్టి మాకు ఆకలిస్తుంది ఆయన, 5 రోజులైంది ఆహారం తిని, ఏదైనా ఒక ముద్ద పెట్టండి, భోజనం పెట్టండి, బ్రాహ్మణులని తెలిసే వచ్చామని అడిగారు. అడిగేసరికల్లా ఈ బ్రాహ్మణుడు లోపలికి వచ్చేసరికల్లా ఆయన భార్య పెద్దగా గర్జించి 5 రోజులు పస్తు తర్వాత ఇవాళ మనం అన్నం తినడానికి వస్తే వీడెవడో వస్తావా అని చెప్పి తన విస్తరి తన కొడుకు విస్తరి పక్కకు పెట్టి, నేను నా కొడుకు తినకుండా కుదరదు, నువ్వు నీ కోడలు ఏం చేసుకుంటారో చేసుకుంటాను. తనతో పాటు కొడుకును కూడా ఆవిడ కొడుకు నా కొడుకు అన్నానికి మాడిపోతాడు. ఇంకా చిన్నదైన కోడలు మాడినా ఆవిడకి లెక్కలేదు, కోడలు ఎవరి పిల్లో. ఈవిడ కొడుకు తను మాడకూడదు, మేము మాడం, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని 2 విస్తళ్ళు పక్కకు తీసుకుంటే ఈయన కోడలి కేసు చూస్తే మీరు ఏది చెప్తే అదే చేస్తాను మామయ్య గారు అని చెప్పింది పిల్ల. అప్పుడు ఈయన ఏం చేశాడు, 2 విస్తళ్ళు తీసుకెళ్ళి, అయ్యా ఈ పూటకి ఇదే ఉంది, ఊళ్ళోకి వెళ్తే 4 గుప్పెళ్ళే దొరికినాయి, ఈ 2 విస్తళ్ళు మీ ఇద్దరు చెరుకో భోజనం చేయండి అంటే వాళ్ళు అన్నారు, అయ్యా భలేవాడివి, ఏదో ఉంది ఉన్న పదార్థం, 4 ఇందులోనే పంచుకుని తిందాం, ఇంకో 2 విస్తళ్ళు తెమ్మని సగం చేసుకుని ఆ 4 కలిసి ఆ 2 బ్రాహ్మలు, ఈ ఇంటివాడైన రామశర్మ, ఆయన కోడలు చిన్నపిల్ల 4 భోజనం చేశారు. అయితే ఈవిడేం చెప్పిందంటే, ఆ రామశర్మవి నువ్వు, బ్రాహ్మలకి నువ్వు 5 రోజులు వస్తున్నా కూడా నీతో పాటు అంటే నీ దగ్గర ఉన్నదాన్ని వాళ్ళకి ఆహారంగా మొత్తాన్ని సమర్పించడం వల్ల నువ్వు రాజయ్యావు. ఓహో. ఆ విస్తర్లు 2 లాగేసుకున్న నీ భార్య పిశాచయింది. ఓహో. ఇప్పుడు వాళ్ళ అమ్మ చెబితే, కాదమ్మా అట్లా అంటే ఎట్లా, బ్రాహ్మడికి అన్నం పెట్టకపోతే ఎట్లా అని గుడ్డెద్దులాగా వాళ్ళ అమ్మని ఫాలో అయినటువంటి ఈ కొడుకు ఈ గుడ్డి ఎద్దు బొమ్మ అయ్యాడు. అంటే రాజుకి వెంటనే ఆ పిల్ల నవ్వంగానే తనకు ఎందుకు సంతోషం కలిగిందో ఆయనకు తెలిసింది, కోడలే ఈ పిల్ల, పాప ఈ ఎదురుగుండా ఉన్న చిన్నపిల్ల. అప్పుడు రాజుగారు ఏం చేశాడు, ఆ పిల్లని చాలా మెచ్చుకుని అక్కడి నుంచి బయటకు వచ్చి ఈ మంత్రికి చెప్పాడు, మీ అమ్మాయిని నా కోడలుగా చేసుకుంటాను నేను. వీళ్ళ పిల్ల చచ్చిపోతుంది అనుకున్నారు, చచ్చిపోతుంది అనుకున్న చిన్న మంత్రి గారి, సాధారణమైన మంత్రి గారి కూతురు రాజుగారి కోడలవుతోంది. ఇప్పుడు రాజుగారి కోడలై ఊరుకుంటుందా? రేపొద్దున రాజుగారి తర్వాత రాజు ఎవరవుతారు? కొడుకే రాజు. అప్పుడు కోడలు రాణవుతుంది. తనకి వంతుకి వచ్చిన ఆహారాన్ని పెద్దవాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలన్న ఇంగిత ఉన్నందుకు ఆ అమ్మాయికి మరుసటి జన్మలో ఒక మంత్రి గారింట్లో పుట్టే అవకాశం వచ్చింది. అక్కడి నుంచి రాణి అయ్యే అవకాశం తనంతట తను ఏ ప్రయత్నం చేయకుండానే వెతుక్కుంటూ వచ్చింది. మంచి స్టోరీ. అక్కడి నుంచి ఇప్పుడు రాజు తనకి బ్రాహ్మడయుండి తనకి దొరికిన చిన్న అంతకుముందు భిక్ష ఎత్తుకున్నాడు ఆయన. మనం కథలో చెప్పింది అదే కదా. భిక్షను తెచ్చుకున్న పదార్థాన్ని కూడా ఇంకొకళ్ళకి భాగం పెట్టడానికి అతను సాహసాన్ని చూపించినందుకు అపరిమితమైన సాహసం కలిగిన విక్రమార్కుడు వంటి జన్మ వచ్చింది ఆయనకి. ఎన్ని లక్షల మంది బ్రాహ్మణుల్ని పోషించాడో విక్రమార్కుడు. ఇప్పటిదాకా మనం విక్రమార్కుడు గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. ఎంత జ్ఞాపకం ఉంది మనకి. రాజులు అంటే బెస్ట్ కింగ్ విక్రమార్కుడే. విక్రమార్కుడు అసలు ఎలాంటి రాజు అంటే ఆయన స్వర్గానికి వెళ్ళి రంభా ఉరుసుల డ్యాన్సుల్లో ఎవరి డ్యాన్స్ గొప్పదో చెప్పగలిగేంత ప్రతిభాశాలి. ఈ ముందు జన్మలో చేసిన దానం వల్లే అతనికి ఇలాంటి జన్మ వచ్చిందని చెప్తారు. మన పురాణాల ప్రకారం మన హిందూ ధర్మంలో కూడా మనం ఏం చెప్తామంటే, ఇప్పుడు మనం ఏం చేస్తామో దాన ధర్మాలే మనం తర్వాతి జన్మకి క్యారీ అవుతాయి. అవి మనం ఇప్పుడు చేసే చెడుని మనం ఇప్పుడే అనుభవించాలి. ఒకటి తర్వాత జన్మలో కూడా అనుభవించాల్సే వస్తుంది. మంచికి ఫలితం ఇవాళ లేకపోయినప్పటికీ తర్వాత జన్మలో ఆ మంచికి ఫలితాన్ని ఖచ్చితంగా భగవంతుడు, ప్రకృతి ఆటోమేటిక్గా మనకి తీసుకొచ్చి చేసేస్తుంది అన్నమాట. ఈ విక్రమార్కుడి కథల్లో ఇది స్టార్టింగ్ స్టోరీ చేయ. ఇలాంటి కథలు ఎన్ని ఉన్నాయో, చాలా మంచి మంచి కథలు ఉన్నాయి. ఈ కథ చెప్పండి మీ అమ్మాయికి. ఎవరెవరి పిల్లలకి ఈ కథలు ఆసక్తి ఉందో వాళ్ళందరికీ ఈ విక్రమార్కుడి కథల్లో భాగంగా. ఇది పెద్దగా జనబాహుళ్యంలో ఉన్న కథ కాదు. మామూలుగా మనకి విక్రముడు, వేతాళుడు కథలే తెలుస్తాయి. సిరీస్ కూడా, టీవీ సిరీస్ కూడా ఉండేది. ఇవి సిరీస్లో లేని కథలు. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఇంకొకటి 2 మళ్ళీ చెప్దాం ఇంకొకసారి. థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. ఓకే చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.